ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అయితే ఉన్నాం. ఇక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి బొమ్మడి నాయకర్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుని చెప్పండి, క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీలతో అభ్యర్థిగా నాకు ఇక్కడ మరి అధిష్టానం నాకు అభ్యర్థిగా నాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కూడా నేను తక్కువలో ఓడిపోయి ఉన్నాను. జనసేన పార్టీని పోటీ చేసి ఆ రోజుల్లో కూడా తక్కువలో ఓటమి చెందాను. ఓడిపోయినా ప్రజలకు దగ్గరగా ఉన్న వ్యక్తి నేను. అది దానికి తగ్గట్టుగా ఏదైతే ఈ ప్రభుత్వ పనితీరు కూడా ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం ఏ రకంగా ప్రభుత్వ వైఫల్యాలు అవ్వచ్చు, ప్రభుత్వ విధానాలు అవ్వచ్చు, మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎదురుకొచ్చి ఇవాళ నా గెలుపుకి పూర్తిగా మంచి మెజార్టీ, నేను ఏంటంటే గెలవడం అన్నది పెద్ద సమస్య కాదు, రాష్ట్రంలోనే మంచి మెజార్టీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా కూడా ప్రజలందరినీ మేము 1-2 సార్లు కలిసాం. మళ్ళీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి మేము ఏ రకంగా ప్రజలకు రాబోయే రోజుల్లో మేము ఏం చేయాలని ఆలోచనతో వెళ్తున్నాం. వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. రాబోయే మేము అధికారంలోకి వస్తే కనుక వారి సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేయాలన్న దాని మీద కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా కూడా మేము అందరం ముందుకు వెళ్తాం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది. ఈ పథకాలు ఇచ్చిన నేపథ్యంలో మీరు వారితో సమానంగా పోటీ పడగలరంటారా? సంక్షేమ పథకాలు ఇస్తుంది అంటున్నారు మీరు. ఓకే, అంటే ఒక చేతితోటి సంక్షేమ పథకాలు ఇస్తూ మరో చేతితోటి పూర్తిగా ప్రజల వద్ద లాగేసుకుంటుంది. చెప్పండి, సంక్షేమ పథకాల పేరిట అందరికీ కూడా నీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి కొంత తీసేయడం, లేకపోతే నువ్వు కారు ఉంటే కారు ఉందని చెప్పి తీసేయడం, లేకపోతే నీకు ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పి ఏదో సాగుతోటి ప్రజల్ని ఏదో సాగు చెప్పి వారు ప్రభుత్వ పథకాలని తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం చేసింది. దయచేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పూర్తిగా కూడా సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇంకా మంచి సంక్షేమ పథకాలు మేము ప్రజలకు ఇచ్చి ప్రజలకి మంచి జరిగే విధంగానే మా పరిపాలన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి ఆయన కూడా కోట్లాది రూపాయలు సొంత డబ్బుల్ని ఆయన ప్రజలకి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, దానికి తోడు మరి మోడీ గారు, ముగ్గురు కలిసి రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ప్రజలకి ఒక మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అయితే మీరు సీట్ అయితే సాధించారు. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సీటుగా ఆశించారు. వాళ్ళంతా కూడా మీకు ఈ ఎన్నికల్లో మీకు ఉపయోగపడతారంటారా? తెలుగుదేశం నాయకులు ఇంకా టికెట్ ఆశించడం వాస్తవమే. 175 సీట్లలో జనసేన తీసుకుంది 21 సీట్లు మాత్రమే. దయచేసి అందరూ గమనించాలి అది. అలాంటి పరిస్థితుల్లో నరసాపురానికి ఇక్కడ నాకు జనసేన నుంచి అవకాశం కల్పించారు. తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వారికి కూడా రాబోయే రోజుల్లో నరసాపురం నియోజకవర్గంలో ఎవరైతే టికెట్లు ఆశించారో వారి నాయకత్వాన్ని అందరినీ కూడా నేను కలుపుకొని వారితోటి రాబోయే రోజుల పరిపాలన విధానంలో కూడా వారందరితోటి కలిసి ముందుకెళ్తూ నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి మరి నేను ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా ఎవరైతే టికెట్లు ఆశించారో వారికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రాబోయే రోజుల్లో మంచి పొజిషన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మాకు విభేదాలు లేవు. ఇటు బీజేపీ నుంచా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచా, లేకపోతే జనసేన నుంచా ఎక్కడా లేవు. మా అందరి ధ్యేయం ఒకటే, మేము అధికారంలోకి రావాలి, నరసాపురం నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవాలని చెప్పి మేమందరం కష్టపడి పనిచేయడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ప్రసాద్ రాజు నాయకుల మీద నేను గెలవడం నల్లేరు మీద నడకని చెప్తున్నారు, అది వాస్తవం అంటారా? అంటే ఏ రకంగా చెప్తున్నాడో మీ మీడియా వారు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైతే 2019 ఎలక్షన్ చూడండి మీరు, మరి ఆ రోజు ఎలక్షన్స్లో నేను చాలా తక్కువ సమయంలో నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒక 17 రోజులు నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. నేను కొద్దిగా ఓడిపోయింది నేనే, రాష్ట్రంలో జనసేన పార్టీ తక్కువలో ఓడిపోయింది నేనే. ఆ రోజునే అతను పరాజయం జరగాలి. కొన్ని సమీకరణాలు అతను గెలిచాడు తప్ప, కానీ అతను ఎలక్షన్ అయిన తర్వాత ఆయనే ఒప్పుకున్నాడు ఓడిపోతున్నానని చెప్పి. ఏదో అదృష్టం బాగుండి అతను బయటపడ్డాడు తప్ప, కానీ అతను ఆ రోజున కూడా గెలిచే పరిస్థితులు లేవు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా నాయకుడిని ఇక్కడ జనసేన పార్టీని గెలిపించుకోవాలని ఆలోచనతో అందరూ ప్రజలు ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, కాదు మీడియా ఉన్నారు, మీరు సర్వేలు చేసుకోండి. ప్రతి సర్వే చెప్తుంది ఇక్కడ జనసేన పార్టీ అంటే నరసాపురం అని చెప్పి. ఆయన ప్రసాదరాజు ఏదో చెప్తున్నాడు, ఆయనకి కొంత మధ్య భ్రమించి ఉంటుంది ఆయన చెప్పడానికి. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. నేను చివరిగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారెడ్డి మొన్ననే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో మీకు ఏవో పొరపచ్చాలు ఉన్నాయంటే అవి సర్దుమనియా లేవా?
ఏమన్నా అతనికి నాకు ఎప్పుడు పొరపచ్చాలు లేవండి, ఏ రోజున లేవు. ఆయన అంటే ఎప్పుడు గౌరవంగానే ఉన్నాం మేము. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా జనసేన పార్టీలో రావడం మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలం. అదేవిధంగా టికెట్ ఆశించారు ఆయన. టికెట్ ఆశించినప్పుడు మరి అధిష్టానం నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఒక సముచిత స్థానం కల్పిస్తుంది. ఆయనతో కూడా ఎక్కడ ఏ రకమైన విభేదాలు లేవు. ఆయన కూడా ఇక్కడ జనసేన పార్టీ గెలవాలని తపంతో ఆయన కూడా ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన సుబ్బారెడ్డి గారు కానీ ఆయన నాయకత్వంలో మేము ముందుకెళ్తూ ప్రజలందరినీ కూడా కలుపుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అయితే నరసాపురం గడ్డ జనసేన అడ్డా అంటూ కూడా బొమ్మడి నాయకులు అయితే మనతో అంటున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.